వెల్కమ్ టు ఏఎన్ఎన్. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు 1996-97 నుంచే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ ఏర్పాటులో ముఖ్యంగా కేసీఆర్ని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన గాదే ఇన్నారెడ్డి ఇన్నారెడ్డి గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే. 1996-97 నుంచి తెలంగాణ ఉద్యమాలు తెలంగాణలో చాలా జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ కోసం. ఆ సమయంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3A ప్రకారము లోక్సభ రాజ్యసభల్లో బిల్లులు పాస్ అయ్యే నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక రకంగా రాజకీయ ప్రక్రియ. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతిమంగా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా, అంటే పార్లమెంటు అంటే అసెంబ్లీ కాకుండా పార్లమెంటు ద్వారానే రాష్ట్రాల ఏర్పాటు అనేది రాష్ట్ర అసెంబ్లీలతోటి ప్రమేయం లేదు. ఓన్లీ భారత పార్లమెంటు వ్యవస్థల ద్వారా మాత్రమే నూతన రాష్ట్రాల ఆవిర్భావం అనేది ఉండడానికి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నియమావళి ప్రకారం ఉన్నది. ఆ రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాల ఆవిర్భావం అనేది ఏదైతే జరిగిందో గతంలో కూడా వజ్రల్లి కమిషన్ అప్పుడు కానీ, లేకపోతే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాల ఏర్పాటు, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ఆవిర్భావం జరిగినప్పుడు కూడా ఆ రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ పార్టీలు ఆ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రయత్నం చేయడం అనేది మనం గతంలో కూడా చూసినాం. అవి కాకుండా గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి జాతుల పోరాట ప్రాతిపదికగా జరిగిన చోట ఒక రాజకీయ పార్టీగా అక్కడ ఏర్పాటు కాకపోవడం వల్ల ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఏమొచ్చినాయో కూడా మనం చూసినాం. కాబట్టి ఈ మొత్తం నేపథ్యాన్ని చూసినప్పుడు ఈ రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రావతరణ చేసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష ఏదైతే ఉందనో తెలంగాణ సమాజానికి, అది గతంలో కూడా ఉండే, 69లో కూడా ఉండే. కానీ అప్పుడు తెలంగాణ ప్రజా సమితి ద్రోహం చేయడం వల్ల, మోసం చేయడం వల్ల, తెలంగాణ ఉద్యమాన్ని చాలా నమ్ముకోవడం వల్ల నష్టం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ ప్రక్రియ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే దాంట్లో భాగంగా అనేక మంది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారిని, అప్పటికే ఉన్న తెలుగుదేశంలో ఉన్నారని, బీజేపీలో ఉన్నారని, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారని, ఇతర కాంగ్రెస్లో ఉన్నారని కూడా సంప్రదించడం జరిగింది. వారు కాక సివిల్ సర్వెంట్స్గా ఉన్నటువంటి రమణాచార్ లాంటి వాళ్ళు కానీ, డీజీపీ మొన్న ఈ మధ్య కాలం రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జ్యుడిషియరీ విభాగం నిన్న కొండ మాధవ్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది వాళ్ళతోటి కూడా సంప్రదించడం జరిగింది. అయితే ఆ మొత్తం క్రమంలో ఒకటైతే మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం త్యాగాల పునాదుల మీద నిర్మాణం జరగాలి. ఈ త్యాగాల పునాదుల మీద నిర్మాణం జరగాలంటే అప్పటికి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నుంచే ఎవరినో ఒకరిని మనం తీసుకోగలిగి వారిని ముందు స్థానంలో పెట్టి వారి ద్వారా పార్టీని ప్రారంభించి పార్టీని నడిపించగలిగితే నవ్వుల పాలైన, హేళన గురైన ఈ భారతదేశం ఉన్నంత కాలం భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే భౌగోళిక స్వరూపమే ఉండడానికి వీల్లేదని ప్రగల్భాలు కలిగినటువంటి ఆంధ్ర పాలకులకి బుద్ధి చెప్పాలంటే మనం పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వ్యూహాత్మకంగా ఇచ్చగడల రూపంలో ముందుకు పోవాల్సి ఉంటుందనే ఆలోచనల భాగంగా మనందరికీ తెలుసు, ఊళ్ళల్లో కూడా చెప్తారు. అంటే దీనికి మార్క్సిజమో, అంబేద్కర్ ఆలోచనో, లేకపోతే గాంధీయో, లేకపోతే ఎవరు అవసరం లేదు. ఊళ్ళలో ఏం చెప్తారు, బిడ్డ నువ్వు చెట్టును కొట్టాలంటే ఆ చెట్టు కొమ్మనే గొడ్డలి కామిని చేసి చెట్టును కొట్టమని చెప్తారు. అంటే ఒక చెట్టును కొట్టాలంటే ఎట్లనైతే ఆ చెట్టు కొమ్మనే గొడ్డలి కామిని చేసి చెట్టుని ఎంత పెద్ద బలమైన ఆ వృక్షాన్నైనా
మనం పెకిలించగలుగుతాం, కొట్టగలుగుతాం అనేది మనకి ఏదైతే ప్రకృతి ద్వారా నేర్చుకున్న ఆ సిద్ధాంతం ఉందో దాన్ని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా టీడీపీలో ఉండి, అది కూడా పదవిలో ఉన్నాడు, టీడీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకా పార్టీలో ఉండి ఆ పార్టీలో ప్రాధాన్యత లేనివాడు కాకుండా ఆ పార్టీలో ఎంతో కొంత స్థానం ఉండి హోదా ఉన్నోనే తీసుకురావాలనే ఆలోచనతోటి ఆ ప్రయత్నంలో భాగంగా అప్పటికైనా డిప్యూటీ స్పీకరు, ఎక్స్ మినిస్టరు, 5 సార్లు ఎమ్మెల్యే, ఇట్లా ఆయనకున్నటువంటి చరిత్ర కారణంగా ఈయనైతే షూట్ అవుతాడు అనేది ఒక కారణం. దాంతోపాటు నాకు 1981 నుంచే ఈ ఇప్పుడు కేసీఆర్గా పిలువబడే శేఖర్ అన్న, మేము అప్పుడు శేఖర్ అన్న అనేది, ఆ శేఖర్ అన్న నాకు 1981 నుంచి పరిచయం. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చిన బాధ్యతలు భాగంగా నేను మెదక్ జిల్లా అగ్నెదర్లో పోవడం, అక్కడ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు ఈ ప్రాంతం అంతా నేను పర్యటించడంలో భాగంగా ఈయన అప్పటికి దుబాయ్ శేఖర్గా, దొంగ నోట్ల శేఖర్గా, పాస్పోర్ట్ల శేఖర్గా, తర్వాత ఇంకా జంతర్ మంతర్ శేఖర్గా పిలువబడేటువంటి ఈయన అక్కడ బాగా ప్రజల నోట్లలో చర్చలో ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు. అట్లా ఎందుకంటే కుటుంబ నేపథ్యం కూడా మొత్తంగా ఒక లంపెన్ కుటుంబం, అరాచకత్వంతో కూడినటువంటిది. వీళ్ళందరినీ, ఆయన పేరు రామారావు అయినప్పటికీ దొంగరాముడు అంటారు. అట్లా ఆ విధంగా ఉన్నటువంటి ఈయన అప్పటికైనా ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఎమర్జెన్సీ కాలంలో ఆ చనిపోయిన సంజయ్ గాంధీ ఇంటి దగ్గర ఆ గులాం నబీ ఆజాద్ ఈయన ఇద్దరు గేట్ కీపర్లుగా పనిచేసిండు. ఢిల్లీ తెలుసు, దేశ రాజకీయాలు తెలుసు, భాష ప్రావీణ్యం, తెలుగు భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ కొంత మాట్లాడగలిగేటువంటి చాతుర్యం ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టక్కు టమారా గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ ఈయనలో ఉన్నాయి. అప్పటి వరకు ఆట మాట పాటని నిషేధించి నాగటి చాళ్లలో రక్త పేరులు పాలిస్తున్న చంద్రబాబుని ఎదుర్కోవాలంటే ఇటువంటి వాడు అయితేనే సరిపోతాడని ఆలోచించి ఈయన ఎంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చంద్రశేఖరరావుని ఆ రోజు మేము తీసుకురావడంలో పూర్తి స్థాయి అవగాహనతోటే, ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. అది ఒక రకంగా ప్రాథమిక స్థాయిలో ఫలితాలు ఇచ్చింది. తెలంగాణలో ఆట మాట పాట నిషేధించబడినటువంటి గడ్డ మీద తిరిగి గజ్జల సప్పుళ్ళు కానీ, ఆట పాట కానీ, సభలు సమావేశాలు కానీ, ప్రజలు ఉవ్వెత్తున వాళ్ళ సమస్యల మీద వీధుల్లోకి వచ్చి పాలకులను ప్రశ్నించే స్థాయికి రావడం జరిగింది. తెలంగాణ పల్లెల్లో బూట్ల చప్పుళ్ళు పోయి గజ్జల సభల్లో వినిపించే పరిస్థితి తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ రాష్ట్ర సాధన భావవ్యాప్తి ఉద్యమంలో మొదలుకొని అది క్రమక్రమంగా వందలు, వేలు, లక్షలు ప్రజానీకం పాల్గొనేటువంటి ఒక మహత్తరమైన ఉద్యమంగా రూపుదాల్చడం జరిగింది. కాకపోతే కేసీఆర్ని 2014 తర్వాత ఆయనని కట్టడి చేయడంలో కానీ, నియంత్రించడంలో కానీ, పాలనా వ్యవస్థలో ఆయనని కనీసం హెచ్చరిక చేసే ఆ ప్రశ్నించే గొంతులు లేకపోవడం వల్ల నష్టం జరిగింది. కానీ రాష్ట్ర సాధన వరకు మాత్రం ఏదైతే అభిప్రాయపడి ఉద్దేశించుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తీసుకురావడంలో నేను అనుకుంటే ఎక్కడ కూడా పొరపాటు జరిగిందనో, నష్టం జరిగిందనో మాత్రం నేను అనుకోవడం లేదు.